చండ్రుగుండ మండలం బెండాలపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మించారు. ఇందిరమ్మ ఇల్లు ఎలా నిర్మించారు, ఎన్ని గదులు నిర్మించారు అనే అంశాలపై ఇందిరమ్మ ఇళ్ల నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. చండ్రుగొండ మండలం బెండాలపాడును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది హౌసింగ్ సంబంధించింది. దాంతోపాటు ఈరోజు రేపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఇంటిని ప్రారంభించున్నారు. దీనికి సంబంధించింది బెండాలపాడు గ్రామంలో బచ్చల నాగమణి, బచ్చల రమణ, బచ్చల నరసమ్మకు సంబంధించిన ఇల్లు పరిశీలించవచ్చు. ఇంటి నిర్మాణం సంబంధించింది ఎన్నో సందేహాలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ పేరుతో 4 గదులు 5 గదులు అంటూ మాత్రం ప్రచారం చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు. అది మాత్రం ఎప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాకపోవడం, గ్రామాల్లో వివాదాలు కూడా తలెత్తిన ప్రస్తుతం మనం నిలబడ్డ గదిలో మాత్రానికి నిలబడ్డ గది ఉన్నది. ఈ గది మాత్రం దీనికి హాల్గా ప్రకటించవచ్చు. దీన్ని బెడ్రూమ్గా ఇచ్చారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇంటికి సంబంధించింది ఇది బెడ్రూము. ఈ ప్రస్తుతం ఇది మనం నిలుచున్న ఈ గది మాత్రానికి ఇది అంతా కూడా హాలు, మొదటి ప్రధాన ద్వారం హాలు తర్వాత హాల్లో నుంచి అందులోకి పోతున్న ఫస్ట్ ఇది డైనింగ్ హాల్లో కూడా చూడవచ్చు. డైనింగ్ హాల్ కూడా చాలా విశాలంగా ఉంది. విశాలంగా తర్వాత దీనికి ఆనుకొనే మరోపక్క ఇది కిచెన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కిచెన్ కూడా చాలా విశాలంగా, దాంతోపాటు ప్రతి చోట కూడా ఒక్కొక్క గదికి 2 వైపులా కూడా కిటికీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దాని వెంటిలేషన్ కోసం దాంట్లోంచి ఇంట్లో పొగ లాంటి ఏర్పాటు చేసినాకనే బయటికి ఎగ్జాస్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. పైన సెల్ఫ్లు కూడా ప్రత్యేకంగా అమర్చారు. అలమరలు లాంటి పైన సామాన్లు కనుక ఇంట్లో ఉన్న సామాన్లు దాచుకోవడానికి, గ్రామాలలో ఉన్న ప్రజలకు సంబంధించిన దాచుకోవడానికి మనకు సంబంధించిన సామాన్లు భద్రపరచుకోవడానికి ఉంటుంది. నేరుగా మంచిగా ఫైన్గా ఉన్నదంటూ ఇల్లు మాత్రానికి ప్రజలు కూడా హర్షాతిరేకాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్న వివాదానికి సంబంధించింది ఇప్పటికీ దీనికి సంబంధించింది కూడా ఇప్పటికీ ఈ ప్రతి ఇంటికి కూడా 3 దశల్లో డబ్బులు కూడా పంపిణీ చేయడానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది కూడా ఉన్నాయి. ఒక దశలో ₹1,00,000 బేస్మెంట్ లెవెల్, దాని తర్వాత లెంటల్ లెవెల్, అంటే లెంటల్ లెవెల్ తర్వాత ₹1,00,000, తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మరో 2 లక్షలు, 4 లక్షల రూపాయలు ఇస్తారు. మరోపక్క చివరిగా ఇంటికి నిర్మాణం సంబంధించింది ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. తర్వాత బాత్రూమ్, లెట్రిన్ ఈ 2 కూడా పూర్తయితే మరో ₹1,00,000 ఇస్తారు. వీటికి పూర్తిగా ₹1,00,000 అంటే మొత్తం ₹5,00,000 కూడా పూర్తి అవుతుంది. పూర్తి అయిన తర్వాత వీళ్ళందరూ గృహానికి సంబంధించి కూడా ఇక ప్రభుత్వం వీళ్ళ ఇళ్లలో కూడా ఇంట్లో గృహప్రవేశం కూడా చేస్తారు. రేపు ఈ ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్న ఇంట్లోనే కూడా బచ్చల సంబంధించిన రమణ, దాంతోపాటు నరసమ్మ సంబంధించిన 2 కుటుంబ సభ్యులు వీళ్ళని పూర్తిగా ఇళ్లలో కూడా ఇప్పుడు ₹4,00,000 కూడా పంపిణీ వాళ్ళ ఇద్దరికి చేశారు. మరో ₹1,00,000 మాత్రం పెండింగ్ ఉంది. బాత్రూమ్, లాట్రిన్ కూడా పూర్తిగా ఉంది. ప్రస్తుతం మనం బచ్చల నరసమ్మ సంబంధించిన కుమార్తె మనకు అందుబాటులో అమ్మ. చెప్పమ్మా, మీ మదర్ వాళ్ళ ఇంటికి రేపు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రావటం ఎలా ఉంది? మాకు చాలా ఆనందకరంగా ఉందండి. సీఎం గారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మేము అనుకోలేదు ఆయన వస్తారని కూడా. ఇలా మా అమ్మ వాళ్ళ ఇల్లు పూర్తవుతుందని, ఇల్లు కట్టుకుంటారని కూడా మేము అనుకోలేదు. మా అమ్మ వాళ్ళు ఇంతకుముందు రేకులలో ఉన్నారు, మట్టి తెచ్చి అలుక్కునే వాళ్ళు. చాలా ఇబ్బందులు పడ్డారు. వర్షం వస్తే ఇబ్బంది, అన్నిటికీ తట్టుకొని లాస్ట్కి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించారు. మా వాళ్ళకు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్తుంటే. సార్, ఈరోజు రేపు సీఎం రేవంత్ రెడ్డి మీ ఊరికి వస్తున్నారు. మీ ఊరిలో 310 ఇళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద, గిరిజన గ్రామం, ఆదివాసీ గ్రామం కాబట్టి 310 ఇళ్లను కూడా శాంక్షన్ చేశారు. ఇప్పటికే దాదాపు చాలా ఇండ్లు కూడా అన్ని కూడా 80% ఇళ్ళు కూడా పూర్తయ్యాయని అధికారులు కూడా చెప్తున్నారు. ఎలా ఉంది? మీ ఊరికి సీఎం వస్తున్నారు. రేపు వస్తే మీకు ఇంకేమన్నా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఏమైనా అడిగే అవకాశాలు మీరు ఉంటాయి అనుకుంటున్నా అండి. అంటే సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఏదైనా కార్యక్రమాలున్నా, అభివృద్ధి చెందే ఏమన్నా ఉన్నా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నా కూడా చేస్తారని అనుకుంటున్నాం. మేము మా వాళ్ళు కూడా చెప్తారనుకుంటున్నాం అంతే. సరే, ఓవరాల్గా చూడవచ్చు బెండాలపాడు గ్రామానికి మహర్దశ పట్టణం ఉందని మరో పక్క చెప్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఇందిరమ్మ ఇండ్ల సంబంధించిన నమూనాను కూడా భద్రాచలం వేదిక సభలో ప్రకటించారు. ఆ రోజు జిల్లా మంత్రులు బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళంతా నలుగురు కూడా ఇందిరమ్మ ఇండ్ల నమూనాను కూడా ప్రకటించారు. హాలు, దాంతోపాటు బెడ్రూము, కిచెను, డైనింగ్ హాలు, దాంతోపాటుగా బాత్రూమ్, లెట్రూమ్ కట్టుకునే విధంగా వీటన్నిటి కూడా ₹5,00,000 నేరుగా బాధితుల అకౌంట్లోకే వేస్తాము, ఎక్కడ కూడా ఫ్రాడ్ కూడా ఉండదంటూ మాత్రానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లను మొదటి దశలో మంజూరు చేశారు. ఈ 4,50,000 ఇళ్లలో సుమారు 3 లక్షల పైచిలుకు ఇళ్లకు కూడా సంబంధించి ఇప్పుడు కూడా నిర్మాణ దశలో వివిధ దశలో ఉన్నాయంటూ హౌసింగ్ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం బెండాలపాడు గ్రామంలో పూర్తిగా 310 ఇళ్లకు గాను దాదాపు 225 ఇండ్లు కూడా పూర్తిగా 80% పైగా పూర్తయినని చెప్తున్నారు. మరోపక్క ఇదే బెండాలపాడు గ్రామంలో 27 ఇండ్లు రేపు
రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి దాంతోపాటు మంత్రుల బృందం కూడా 2 ఇళ్లను ప్రారంభించిన ఆ తర్వాత అధికారులు లోకల్ జిల్లా ఈ స్థానిక ఎమ్మెల్యే జారా ఆదినారాయణ నేతృత్వంలో మరో 27 ఇళ్లను కూడా ప్రారంభించుకున్నట్టు చెప్తున్నారు. గ్రామస్తులు కూడా హర్షాతిరేకాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క మా గ్రామానికి సీఎం లాంటి స్థాయి ఉన్నతమైన పొలిటికల్ లీడర్ రావడం కూడా మా ఊరికి కూడా మహర్దశ పట్టనుందని చెప్తున్నారు. మా ఊరికి అవసరమైన అన్ని రకాల నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన రోడ్లు, తాగునీటి, రవాణా సౌకర్యానికి సంబంధించిన రోడ్లు కూడా, మరోపక్క ఈ మంచినీటి ట్యాంకులను కూడా పూర్తిగా మంజూరు చేయాలి. దాంతోపాటు పాఠశాలకు సంబంధించిన అదనపు తరగతి గదులు కూడా ఇస్తే బాగుంటుందంటూ గ్రామస్తులు కూడా ఆశాభావం చేస్తున్నాయి. ఇది బెండాలపాడులో తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, బెండాలపాడు గ్రామం నుంచి.